ఇక్కడ ఉన్నటువంటి జనాభా కూడా చాలా స్వల్పం, 1 కోటి మంది జనాభా ఉంటారు. మరి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది యెహోవానే అయితే సమస్త విశ్వంలో ఉన్నటువంటి ఈ భూగోళమే ఒక చిన్న నలక. ఈ విశ్వంతో పోలిస్తే భూగోళమే ఒక చిన్న నలక కనపడుతుంది. మళ్ళీ ఆ నలకలో కూడా ఒక చిన్న నీటి బిందువు లాంటి, సముద్రంలో నీటి బిందువు లాంటి ఇశ్రాయేలీని పట్టుకుని వేలాడుతున్నాడు ఎందుకు అని సహజంగా మనకి బైబిల్ చదువుతున్న వాళ్ళకి సందేహాలు వస్తాయి. మీకు ముందు ముందు ఇలాంటి సందర్భాలు అనేకం కనపడతాయి. సరే, ప్రస్తుతానికి యెహోవాకి మాత్రం ఇశ్రాయేలీలు అంటే మోహం, పక్షపాతం ఉంది అని చెప్పి మనం చూడవచ్చు. దీనికి ఆధారంగా ద్వితీయోపదేశకాండం చూడండి, 7వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనము కంటే ఇశ్రాయేలీని ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నానంటాడు. భూమి మీద ఉన్న సమస్త జనం ఒక ఎత్తు, ఇశ్రాయేలీలు ఒక ఎత్తు, వాళ్ళు నా సొంత జనం, వాళ్ళందరినీ కూడా